నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం ఒక ఊరికో ఒక గుడికో చేసే ప్రయాణం కాదు. ఇది మన లోపలి అహంకారాన్ని దహించి ఆత్మజ్ఞానాన్ని వెలిగించే ఒక మహాయజ్ఞం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై అనే పుణ్యక్షేత్రంలో ఆకాశాన్ని తాకే గోపురాల మధ్య స్థిరంగా నిలిచిన ఒక ఎర్రని కొండ ఉంది. అదే అరుణాచలం. పంచభూతాలలో అగ్ని తత్వానికి ప్రతీకగా నిలిచే ఈ క్షేత్రం గురించి, దాని చరిత్ర గురించి, అక్కడ నడియాడిన సిద్ధుల గురించి, ఆ కొండ చుట్టూ ఉన్న రహస్యాల గురించి కథలు కథలుగా ఒక నవలలా చెప్పుకుందాం. హిమాలయాలు ఏర్పడకముందే ఈ అరుణాచల పర్వతం ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు. అంటే సృష్టి ఆరంభం నుండి ఈ కొండ ఇక్కడే ఒక మౌన సాక్షిగా నిలిచి ఉందన్నమాట. కాశీలో మరణిస్తే ముక్తి, చిదంబరంలో దర్శిస్తే ముక్తి, తిరువారూరులో జన్మిస్తే ముక్తి, కాని అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతటి శక్తివంతమైన ఈ క్షేత్రం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? శివుడు ఇక్కడ అగ్నిలా ఎందుకు మారాడు? రండి, ఆ ఆదిమ కాలానికి వెళ్దాం. అనగనగా ఒకానొక సమయంలో సృష్టికి ఆరంభ దశ అది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారకుడైన విష్ణుమూర్తి మధ్య ఒక పెద్ద వాదన మొదలైంది. విషయం చిన్నదే, కాని వారి అహంకారం దానిని పెద్దది చేసింది. నేను ఈ లోకాలను సృష్టించాను, నా వల్లే సమస్తం ఉనికిలో ఉంది, కాబట్టి నేనే అందరికంటే గొప్పవాడిని అని బ్రహ్మ గర్వంగా పలికాడు. దానికి విష్ణువు నవ్వి, నువ్వు సృష్టించిన దాన్ని నేను రక్షిస్తున్నాను కాబట్టే అది నిలిచి ఉంది. రక్షణలేని సృష్టి వ్యర్థం, కాబట్టి నేనే గొప్ప అని బదులిచ్చాడు. ఈ వాదన పెరిగి పెరిగి పెద్ద యుద్ధానికి దారితీసేలా ఉంది. వారి అజ్ఞానాన్ని, అహంకారాన్ని చూసి లయకారకుడైన పరమశివుడు నవ్వుకున్నాడు. వీరికి సత్యం బోధించాలి, అహంకారం అనేది వినాశనానికి దారి తీస్తుందని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే వారిద్దరి మధ్యలో ఒక మహాద్భుతం జరిగింది. హఠాత్తుగా భూమి కంపించింది. ఆకాశం దద్దరిల్లింది. బ్రహ్మ, విష్ణువుల కళ్ల ముందే ఊహకందని విధంగా ఆద్యంతాలు లేని ఒక బ్రహ్మాండమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం ఉద్భవించింది. ఆ జ్వాలలు పాతాళాన్ని చీల్చుకుంటూ కిందకు, నక్షత్ర మండలాలను దాటుకుంటూ పైకి వ్యాపించాయి. ఆ వేడికి, ఆ కాంతికి బ్రహ్మ విష్ణువులు నివ్వెరపోయారు. ఆ అగ్నిస్తంభం నుండి ఒక అశరీరవాణి వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని కదా వాదించుకుంటున్నారు? ఇదిగో, నా సవాలు స్వీకరించండి. ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు, పాదం ఎక్కడు ఉందో, లేదా చివర, కిరీటం ఎక్కడు ఉందో మీలో ఎవరు ముందుగా కనుగొంటారో వారే నిజంగా గొప్పవారు. ఈ సవాలు వినగానే బ్రహ్మ, విష్ణువులు అంగీకరించారు. విష్ణువు తన వరాహ అవతారాన్ని, పంది రూపం ధరించి, నేను ఈ స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొంటాను అంటూ భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్లాడు. బ్రహ్మ తన హంసవాహనమెక్కి, నేను ఈ స్తంభం యొక్క శిఖరాన్ని కనుగొంటాను అంటూ ఆకాశంలోకి ఎగిరాడు. విష్ణువు వేల సంవత్సరాలు తవ్వుతూనే ఉన్నాడు. పాతాళ లోకాలను దాటిపోతున్నాడు. కాని ఆ అగ్నిస్తంభానికి అంతం దొరకలేదు. అది అనంతంగా సాగుతూనే ఉంది. చివరికి విష్ణువుకి అర్థమైంది, ఇది సామాన్యమైన అగ్ని కాదు, ఇది పరబ్రహ్మ స్వరూపం. దీనికి ఆది అంతం ఉండవు. నా అహంకారం వల్లే నేను దీనిని కొలవాలనుకున్నాను అని గ్రహించి తన ఓటమిని అంగీకరించి వెనక్కి తిరిగాడు. మరోవైపు బ్రహ్మ ఆకాశంలో పైకి ఎగురుతూనే ఉన్నాడు. యుగాలు గడుస్తున్నాయి, కాని శిఖరం కనిపించడం లేదు. అలసిపోయిన బ్రహ్మకు పైనుంచి కిందకు జారిపడుతున్న ఒక మొగలి పువ్వు, కేతకి పుష్పం కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి, ఓ పుష్పమా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ పువ్వు,
నేను ఈ అగ్ని స్తంభం పైభాగంలో ఉన్న శివుని శిరస్సు నుండి జారిపడ్డాను. నేను కిందకు ప్రయాణించి 1000 సంవత్సరాలు అవుతోంది, ఇంకా భూమిని చేరలేదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా గెలవాలి అనే ఆశతో ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నేను శివుని శిఖరాన్ని చూశానని విష్ణువుతో చెప్పు. దానికి సాక్ష్యంగా నువ్వు ఉండు అని బతిమాలాడు. మొగలి పువ్వు దానికి అంగీకరించింది. బ్రహ్మ కిందకు దిగివచ్చాడు. అప్పటికే అక్కడ వినమ్రంగా నిలబడి ఉన్న విష్ణువుని చూసి, నేను శిఖరాన్ని చూశాను. ఇదిగో ఈ మొగలి పువ్వు దానికి సాక్ష్యం. నేను గెలిచాను అని అబద్ధం చెప్పాడు. మొగలి పువ్వు కూడా, అవును, బ్రహ్మదేవుడు శివుని శిరస్సును దర్శించాడు అని అబద్ధం పలికింది. ఆ క్షణమే ఆ అగ్నిస్తంభం బద్దలేనంత శబ్దంతో శివుడు ఉగ్రరూపంలో బయటకు వచ్చాడు. బ్రహ్మా, సృష్టికర్తవైన నువ్వే అబద్ధం ఆడతావా? అసత్యానికి సాక్ష్యం చెబుతావా? అని గర్జించాడు. శివుని కోపాగ్ని ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అహంకారంతో, అసత్యంతో ప్రవర్తించిన నీకు భూలోకంలో ఎక్కడా ఆలయాలు ఉండవు. నిన్ను ఎవరూ పూజించరు అని బ్రహ్మను శపించాడు. అనంతరం మొగలి పువ్వువైపు తిరిగి, అసత్యానికి సహకరించిన ఓ కేతకి పుష్పమా, ఇకపై నా పూజకు నువ్వు అనర్హురాలివి. శివార్చనలో నీకు స్థానం లేదు అని బహిష్కరించాడు. అందుకే ఇప్పటికీ శివ పూజలో మొగలి పువ్వును వాడరు. ఒక్క శివరాత్రి నాడు మాత్రమే మినహాయింపు ఉంటుంది. తన తప్పు తెలుసుకున్న విష్ణువు శివుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. సత్యాన్ని అంగీకరించిన విష్ణువుని శివుడు అనుగ్రహించి తన హృదయంలో స్థానం ఇచ్చాడు. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం ఆ ఉగ్రమైన అగ్ని జ్వాలను ఉపసంహరించుకుని భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఒక స్థిరమైన పర్వత రూపంలోకి మారాడు. ఆ పర్వతమే నేటి అరుణాచలం.